అందరు నమస్కారం నా పిన్నరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈ రావణ్ గాడు, ఈ చెత్తనా కొడుకు, ఈ లంగానా కొడుకు, వీడు నిన్న నా గురించి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాడు. నోటికి అదుపు లేకుండా నా గురించి ఇష్టం వచ్చినట్టు ఈ లోఫర్ నా కొడుకు, ఈ చెత్తనా కొడుకు, ఈ రావణ్ గాడు వీడు నా గురించి మాట్లాడాడు. వీడు ఏం మాట్లాడాడు ఒకసారి మీకు వినిపిస్తాను. నా కొడక నీకే వీడియో చేస్తున్నా, ఈ వీడియో చూడు. నా కొడక, నిన్ను నడి రోడ్డు మీదకి లేకపోతే నా పేరు మార్చుకుంటా. నువ్వు చేసే పనికి మాలిన పనులు, నువ్వు ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నావో, ఎవరెవరు నువ్వు బెదిరిస్తున్నావో అన్నీ తెలుసు. నా కొడక రాబోయే రోజుల్లో ఆధారాలతో సహా బయట పెట్టి నా కొడక నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టకపోతే నా పేరు నరేషే కాదు, పేరు మార్చుకుంటా. నా కొడక నీకు ఇష్టం వచ్చినట్టు నా గురించి మాట్లాడతావా? నీకు నచ్చినట్టు నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావు నా గురించి. నా కొడక నువ్వు ఏం మాట్లాడతావురా? నా కొడక నువ్వు మాట్లాడరా? నా కొడక నువ్వు తెలుగు పాలిటిక్స్ అంట. ఏమైనా కామెంట్ చేసిండు, వీడు రివ్యూకి 50,000 డిమాండ్ చేస్తుండ్రు, 50,000 ఇవ్వకపోతే నెగిటివ్ రివ్యూ చెప్తాడు. ఓజీ కూడా 50,000 డిమాండ్ చేస్తారు. చేస్తావురా నువ్వు 50,000 తీసుకుంటున్నావురా, డిమాండ్ చేస్తున్నావురా. నువ్వు చాలా మందిని ప్రొడ్యూసర్ని, పిఆర్ టీమ్ నువ్వు బెదిరిస్తున్నావురా. ఆ మాట మీద నేను చేసిన కామెంట్ మీద, నేను చేసిన వీడియో మీద నేను స్టిక్ అయ్యి ఉండా. అదే మాట మీద నిలబడి ఉన్నా. నువ్వు ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకుంటున్నావో, ఎంత వసూలు చేస్తున్నావో, ఎవరెవరికి ఫోన్లు చేసి నువ్వు బెదిరిస్తున్నావో అన్నీ నాకు తెలుసు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. రాబోయే రోజుల్లో నా కొడక నీ గురించి బయట పెడతా. నిన్ను నడి రోడ్డు మీదకి లాక్కొస్తా, గుర్తుపెట్టుకో. నడి రోడ్డు మీదక చెత్త వాగుడు, చెత్త రివ్యూ ఇస్తూ, సినిమాని చంపేస్తూ, సినిమా మీద నెగిటివ్ పబ్లిసిటీ చేస్తూ, ఒక సినిమాని ఆడనివ్వకుండా చేస్తున్నావురా నువ్వు. పోరంపోకున్నా కొడక, కొడక నువ్వు ఇంకా ఏం మాట్లాడతారా? మాట్లాడు. నా కొడక చాలా మాట్లాడేది నా గురించి. నా గురించి ఏం తెలుసురా నీకు? నా రావడానికి ఏం తెలుసురా నీకు? పోరంపోకున్నా కొడక మేము చూసుకుంటాం అని చెప్పి ఏదో వార్నింగ్లు ఇస్తున్నాను అనమాట. ఎర్రిపూక 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నీకు. కొద్దిగా డీసెంట్ గా మాట్లాడాలి. డీసెంట్ గురించి నువ్వే మాట్లాడాలరా. ఒరే లోఫర్ నా కొడక, డీసెంట్ గురించి నువ్వే మాట్లాడాలి. ఒరే నా కొడక, నువ్వు ఒక 10 మాటలు మాట్లాడితే దాంట్లో 9 మాటలు బూతులే ఉంటాయిరా. ఇదిగో ఇప్పుడు నువ్వు మాట్లాడావు కదా, ఏ మాట అయితే ఎరుపు అని మాట్లాడావు కదా నన్ను, అలాంటి మాటలు 9 మాటలు ఉంటాయిరా. నువ్వు 10 మాటలు మాట్లాడితే నువ్వు డీసెంట్ గురించి మాట్లాడుతున్నావా? నాకు 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉంటే నేను డీసెంట్ గా మాట్లాడితే, నువ్వు 7 లక్షల సబ్స్క్రైబర్ పెట్టుకున్నావని నువ్వెంత డీసెంట్ గా మాట్లాడాలి? నువ్వెంత పద్ధతిగా మాట్లాడాలి? నోరు తెరిస్తే బూతులు, ఎవరొకరి మీద పడి ఏడవడమే, ఎవరొకరి మీద నెగిటివ్ పబ్లిసిటీ చేయటమే. లోఫర్ నా కొడక, చెత్త నా కొడక, మాట్లాడరా. వద్దు తిట్టకూడదు కానీ నీ అమ్మ మొగుడిచ్చిందారా? చెప్తారా నీకు? చెప్తా నీకు ఎవడమ్మ మొగుడిచ్చాడో నీకు తొందరలో తెలుసుద్ది. నీకు కొద్ది రోజుల్లో తెలుస్తుంది. మొత్తం తెస్తా బయటికి నీ గురించి. నీ వ్యవహారం ఎంత, నీ జాతకం అంతా మొత్తం బయటికి తెస్తా. అప్పుడు తెలుసుద్ది ఎవరు అమ్మ మొగుడు అనేది. అప్పుడు తెలుసుద్ది. నువ్వు నీ అమ్మ మొగుడని నువ్వు అన్నావు. దానికి నేను మాటే మాట్లాడగలుగుతాను కానీ మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే గొడవ నీకు నాకు మాత్రమే, మన ఇద్దరికే గొడవ. ఇంట్లో వాళ్ళు ఏం చేశారా? ఇంట్లో వాళ్ళు ఎందుకు తీసుకొస్తారా? నా అమ్మ కొడితే నీకేం పనిరా? నా తల్లిదండ్రులతో నీకేం పనిరా? లోఫర్ నా కొడక, లుచ్చనా కాక ఒక్కడక. ఇదేం మాట? నిన్ను మాట్లాడినా, నీ గురించి మాట్లాడినా, మీ తల్లి గురించి మాట్లాడినా, నీ అబ్బ గురించి మాట్లాడినా, మీ భార్య గురించి మాట్లాడమంటావా? మాట్లాడను. ఎందుకంటే సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడను. నీకు సంస్కారం లేదు కాబట్టి నువ్వు ఆ మాట మాట్లాడావు, నీ అమ్మ మొగుడని. నా కొడక నీకు ఉందరా? నువ్వు చాలా మందితో పెట్టుకొని ఉంటావు. నువ్వు చాలా మందిని టార్గెట్ చేసి ఉంటావు. నా కొడక నాలాంటోడు నీకు తగల. ఇప్పుడు తగిలాడు. నాలాంటోడు తగిలాడు. నీకు నేనేంటో చూపిస్తా. నేనేంటో నీకు చూపిస్తా. తొందరలోనే చూస్తావు నువ్వు. కొడక నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నారు నువ్వా? పిల్ల బచ్చాను అనుకుంటున్నావా? రోడ్ల మీద చిల్లరగా దిగాడు అనుకుంటున్నావా? నేను నా గురించి తెలుసురా నీకు? తెలిసి మాట్లాడుకుంటున్నావా? చూపిరా. ఇప్పుడు నేను పూల చొక్కా అనుకున్నావా? నీకు కాల్ చేసిందా? అంటే పూల చొక్కా తీసుకుంటున్నాడేనా? పూల చొక్కతో మాట్లాడడానికి ట్రై చేశా. నా దగ్గర నెంబర్ ఉంది. నెంబర్ ఫోన్ చేస్తే కలవలా. ఈ వీడియో ముందు చేసే ముందు నేను ఫోన్ చేసిన కలవలా. నేను నెంబర్ తీసుకుంటా, పూల చొక్కాకి ఫోన్ చేస్తా. పూల చొక్క నువ్వు డబ్బులు తీసుకొని రివ్యూ ఇస్తున్నట్ట కదా, పలానా రావణ్ గారు చెప్తున్నాడు, పలానా అగ్గు గారు చెప్తున్నాడు అని పూల చొక్కతో కూడా మాట్లాడి మళ్ళీ ఇంకో వీడియో చేస్తా. వీలైతే జూమ్ కాల్లోకి పూల చొక్కా తీసుకుంటా, నీ సంగతి చెప్తా.
చెప్తారండి సంగతి. వేలు అడుగుతున్నాను, రికార్డింగ్ పంపు నాకు. వస్తాయిరా, రికార్డ్స్ వస్తాయి, స్క్రీన్ షాట్లు వస్తాయి, నువ్వు వాట్సాప్ లో చాటింగ్ చేసావు, వాయిస్ మెసేజ్ పెట్టావు, అవన్నీ బయటకు వస్తాయి, రాకుండా ఉండవు, వస్తాయి. ఖచ్చితంగా తీస్తా. నువ్వు చేసే లంగా వేశారు, నువ్వు చేసే ఫ్రాడ్ తనం ఏదైతే ఉందో అవన్నీ బయటికి తీస్తా తొందరలోనే తీస్తా. ఈ అమ్మ గోళ నాకు వచ్చే 50,000 ఈ 30,000 కాదు ఎరుగుక. నేను జనాలకు పోయి ఆ 100-200 గురించి ఆలోచించేటటువంటి వ్యక్తిని. అందుకే మనల్ని ఇందులో ఉంచారు, ఈ పొజిషన్ లో ఉంచారు వ్యూవర్స్. ఖచ్చితంగా రావణ్ గారి రివ్యూ కోసం వెయిట్ చేస్తామని చెప్పి ఇప్పుడు కూడా కామెంట్ చేస్తారు. అయ్యా సారీ, ఒరే పిచ్చనా కొడక, లోపల కొడక, ఒక్కసారి నువ్వు వెళ్ళి నీ వీడియో కింద కామెంట్లు చూసుకోరా. ఒక్క కామెంట్ నీకు పాజిటివ్ వస్తుందిరా, ఒక్క కామెంట్ కూడా పాజిటివ్ రాదు. నిన్న ఒక వీడియో చేసావు నువ్వు కలెక్షన్ల గురించి, మిరాయి సినిమా సంబంధించి కలెక్షన్ మీద ఒక వీడియో చేసావు. ఆ వీడియో నీకు కామెంట్స్ కూడా సైడ్లో పెడతా చూడు. ఒక్కటంటే ఒక్కటి కూడా పాజిటివ్ కామెంట్ రాలా. ప్రతి ఓడు తిట్టడం మీద నిన్ను, ఓడి రోతనా కొడక, నువ్వు రివ్యూలు చెప్పొద్దురా, నువ్వు సినిమాని చంపేస్తున్నావురా, సినిమా బాగున్న సినిమాని బాగలేదంటూ చెప్తున్నావు నువ్వు అని చెప్పేసి ప్రతి ఒక్కరు నెగిటివ్ కామెంట్, ఒక్కడు కూడా నీకు పాజిటివ్ కామెంట్ పెట్టడం వల్ల ఒక్కడు కూడా నేను ఈ స్థాయిలో ఇచ్చారా? అసలుకి నీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారో నాకైతే ఇప్పటికీ అర్థం కాల. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావే ఏమో అని నాకు డౌట్లు వస్తున్నాయి. ఇప్పుడు డబ్బులు ఇస్తే సబ్స్క్రైబర్స్ వస్తారంట, కొనుక్కోవచ్చు అంట. అలా కొనుక్కున్నావేమని డౌట్లు వస్తున్నాయి నాకు. అసలుకి కొడకన్నా చెప్తాను, ఇంకా ఉంది నాకు కొడక, మాట్లాడు, ఏం మాట్లాడు. రేపు కామెంట్లు వద్దు, అంత కామెంట్లు పెట్టుకొని ఓజీ కంటే నెగిటివ్ అంట. హరిహర వీరమల్లుకు నువ్వు ఇచ్చిండా, మీ బాబు ఇచ్చిండా నాకు డబ్బులు? పాజిటివ్ రివ్యూ నేను చెప్పలా. ఎక్కడ నువ్వు పాజిటివ్ రివ్యూ చెప్పింది? ప్రతి సినిమాకు నెగిటివ్ గానే చెప్తున్నావు. హరిహర వీరమల్లు కూడా నువ్వు నెగిటివ్ గానే చెప్పావు. నువ్వు హరిహర వీరమల్లు కూడా నువ్వు పాజిటివ్ కామెంట్ చేయలా. 5-6 వీడియోలు చేసావు, 5-6 వీడియోలో కూడా నువ్వు నెగిటివ్నే ఎతికావు. నువ్వు నెగిటివ్నే పబ్లిసిటీ చేసావు నువ్వు. చెత్త కూడా లాస్ట్ లో ఏదో వార్నింగ్ ఇస్తున్నాడు చూడండి వీడు. ఏరా ఎంత దింగి అని చెప్పి తిట్టారు. ఏంది నాకు రత్నగాన డబ్బులు ఇచ్చారా? అంత పెద్ద సినిమా వాళ్ళు అసలు రివ్యూవర్స్ ఎక్తారా? ఆ విషయం నీకు తెలుసా? అండ్ చాలా మంది అసలు సినిమా బాగోపోయినా పాజిటివ్ ఇచ్చిన బ్రో అని చెప్పి నేను ఇప్పుడు కూడా మింగుతూనే ఉంటాను. కాకపోతే వేరే వాళ్ళు మాట్లాడినా హిందీలో ఇచ్చిన రివ్యూలు నేను చెప్పడం వల్ల అవి నెగిటివ్ గా వెళ్ళినాయి. కానీ నేను వేరే వాళ్ళు ఇప్పుడు కూడా రివ్యూ మన ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. అప్పుడు ఎవడు ఇచ్చిండ్రా ఓజీకి నెగిటివ్ అంట. అరే బాగుంటే బాగుందంటారా, బాగోపోతే బాగాలేదంట. నిజాయితీ అంటారు దాన్ని. అరే మీరు బాగోపోయినా రొద్దాలి అని అంటే ఎట్రా బాబు? ఏ విధంగా ఇలాంటి ఎర్రీ కామెంట్స్ నేను పట్టించుకోను. కాకపోతే ఈడు కూడా పెచ్చపుగ్గాలి అనుకున్నాను. కానీ అది 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తెలుగు పాలిటిక్స్ అంట వల్ల యూట్యూబ్ ఛానల్. ఈడు పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంది. ఎరుగు గారికి కామెంట్ పెట్టడం రాదు, ఒక రివ్యూని స్పోర్టివ్గా తీసుకోవడం రాదు, నెగిటివ్గా తీసుకోవడం రాదు. దీన్ని ఈడికి ఇంతమంది ఇదా లేకపోతే ఈడు పాలిటిక్స్ వీడియో చేస్తుందా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు ఖచ్చితంగా కలిగింది. ఇంకోసారి అలాంటి చతుపు కామెంట్లు పెట్టడం మాకు తమ పెడతారు ఒకడు. నేనేదో ఊకున్నా కానీ ఇంకోటి ఇంటికి వచ్చేస్తానమ్మా, గుర్తుపెట్టుకో. అండ్ నువ్వు గుర్తుపెట్టుకోరా, నీకే చెప్తున్నా, ఇంటికి వచ్చి కొడతారు, నేను కాబట్టి వదిలేసినాను, ఇంటికి వచ్చి కొడతారు ఇంకోరు కాబట్టి అని నువ్వు మాట్లాడేవరా. నీకు తెలియని విషయం ఒకటి చెప్తా, బాగా గుర్తు తెచ్చుకురా. మేబీ నీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ నీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను పాలిటిక్స్ వీడియోలు చేస్తుంటా. ఒక రాజకీయ పార్టీ వైసీపీ అని ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు ఎలాంటి వ్యక్తో నీకు తెలుసురా? ఎలాంటి రాక్షస వ్యక్తి నీకు తెలుసురా? అతను అధికారంలో ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళు, నేను కానీ నాలాంటి వాళ్ళు ఆ ప్రభుత్వానికి అతనికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా, అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా ఒక్కొక్కడిని జైల్లో పెట్టించి వాడి మీద కేసులు పెట్టి పోలీసుల చేత కొట్టించేవాళ్ళు. ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరించేవాళ్ళు, నన్ను బెదిరించేవాళ్ళు, ఫోన్లు చేసి బెదిరించేవాళ్ళు. నీ అంతు తేలస్తా, నువ్వు రోడ్డు మీద కనిపెడితే నేను నరికేస్తా, నేను చంపేస్తా, నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తాను అని బెదిరించేవాళ్ళు వాళ్ళు. అదే కాకుండా నాలాంటి వాళ్ళు చాలా మంది వీళ్ళకి ఈ వైసీపీ ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఆ రౌడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్ళకి వెళ్ళేది, మా ఇళ్ళకి వచ్చేది వాళ్ళు, మా రాత్రుల్లో మా ఇళ్ళ మీదకి వచ్చేది, మా ఇంటి గోడ దూకు వచ్చేది, మా బెడ్రూమ్లోకి వచ్చేది, ఇంట్లోకి వచ్చి మరి కొట్టేవాళ్ళు, వాళ్ళు దాడులు చేసేవాళ్ళు. అంత అరాచకం సృష్టించారు వైసీపీ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. అలాంటి తప్పుడే వాళ్ళంతా బెదిరిస్తున్నా, వాళ్ళు అన్ని కేసులు పెడుతున్నా, వాళ్ళు ఎన్ని చేస్తున్నా కానీ అలాంటి టైంలోనే వాళ్ళకి ఎవరికి భయపడకుండా
వీడియోలు చేసిన వ్యక్తిని నేను, వీడియోలు చేసిన వ్యక్తిని నేను, ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తిని నేను వైసీపీ పార్టీ లాంటి ఒక రాక్షసు పార్టీ, రౌడీ పార్టీకే భయపడనే వ్యక్తిని నేను. నీలాంటి మాటలకి, నీలాంటి బెదిరింపులకి నేను భయపడతాననుకున్నావురా నువ్వు? ఇంటికొచ్చి కొడతావా? ఇంటికొచ్చి కొట్టిస్తావా? నువ్వు మగాడవైతే రారా, నువ్వు మగాడవైతే రా, నా ఇంటికి రా, కొడతావా? నా నెంబర్ చెప్పమంటావా? నా నెంబర్ కావాలరా నీకు? నా నెంబర్ కావాలని చెప్పి ఇస్తా. ఎక్కడ రమ్మని చెప్పు. నువ్వు వస్తావా? నేను రాదు, నేను రానా? నీ దేవుడు చెప్పు, నీ అడ్రస్ చెప్పు, నేను వస్తా. నీ అడ్రస్ చెప్పరా, నేను వస్తాను. కొడతారా నిన్ను? కుక్కన కొట్టేస్తా తొందరలో, కుక్కన కొట్టిస్తా. నువ్వు చేసే దందాలు, నువ్వు చేసే లంగా వేసాలు అన్ని కూడా బయట పెట్టి నా కొడతా, కుక్కన కొట్టిస్తా తొందరలోనే. అన్ని బయటికి తీస్తా, నీ సంగతి తేలస్తా. నిన్ను మామూలుగా ఉండదురా నీకు. నువ్వు పద్ధతిగా మాట్లాడి ఉంటే, పద్ధతిగా విమర్శించుంటే బాగుండేది. నువ్వు లిమిట్స్ దాటావు, లిమిట్స్ దాటి నువ్వు మాట్లాడావు. నువ్వు నా తల్లిదండ్రుల గురించి మాట్లాడావు, నా తల్లిదండ్రుల గురించి మాట్లాడావు. కాబట్టి నా కొడక నిన్ను ఊరికే వదలను, గుర్తుపెట్టుకో. ఈ రోజు నుంచి నీ సంగతి ఏంటో తేలస్తా, నీ వ్యవహారం ఏంటో తేలుస్తా. నిన్ను నడి రోడ్డు మీదకి లేకపోతే నా పేరు నరేషే కాదు, నా పేరు మార్చుకుంటా. గుర్తుపెట్టుకోరా లోపల నా కొడక. థ్యాంక్ యూ అంటే నీకు కాదు రారా, చెత్తనా కొడక, నీకు కాదు. చూస్తున్నా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా థ్యాంక్ యూ అని. నీకు చెప్పలారా చెత్తనా కొడక.